At Sun, our priority is to support students' dreams and hobbies. అత్త, నా సంగతి నీకు బాగా తెలుసు కదా. నేను చాలా పట్టుదల గల మనిషిని. ఏదైనా అనుకున్నానో దాన్ని సాధించే వరకు నిద్రపోను. ఇగో, నేను మళ్ళీ చెప్తున్నాను నాకు ఏడ్చేవాళ్ళంటే మాలవుకోవు. నా మీద నీకు నిజంగా నమ్మకం ఉంటే నువ్వు నవ్వాలి. చెప్పు, ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ప్రేమ వ్యవహారం? ఏం మాట్లాడావు? అది నోటితో అడిగితే సమాధానం చెప్పదండి. నువ్వు ఏ అతనికి నీకు ఏమిటి సంబంధం? నేను విజయ్ కాలేజీలో చదువుకుంటూ ప్రేమించుకున్నావు. చూసారా మన ఎదురుకుండానే ప్రేమించాలని చెప్పడానికి దీనికి ఎంత ధైర్యం. చదువు వల్ల జ్ఞానం వస్తుందని నేను కాలేజీకి పంపిస్తే అక్కడ ప్రేమ పాఠాలు వల్లిస్తూ మేము తలదించుకునే పరిస్థితులు కల్పిస్తాం అనుకోలేదే. పెళ్ళైన తర్వాత భర్తను పూజించడం ఎవరదు కానీ పెళ్లికి ముందు ఈ ప్రేమలు గేములు మన ఇంట ఉంటా ఉన్నాయితే అది మరో కులం ఆడుకో. సరే, జరిగింది ఏదో జరిగింది. నువ్వు రేపటి నుంచి అతను చూడకూడదు, అతనితో మాట్లాడకూడదు, అతన్ని మర్చిపోవాలి. కులాంతర వివాహం, మతాంతర వివాహం మన వంశ చరిత్రలోనే లేదు. నిప్పు లాంటి ఆ చరిత్రకి ఇప్పుడు నీ వల్ల మచ్చ రావడం నేను ఎంత మాత్రం సహించను. నీ పెళ్లికి నీ ఇష్టం వచ్చిన నగలు కొనుక్కో, నీకు ఇష్టం వచ్చిన బట్టలు కొనుక్కో కాదను. కానీ నీ పెళ్లి విషయంలో నిర్ణయించడం నా వంతు, ఆచరించడం నీ వంతు. ఎరా బాబు ఇంకా నిద్రపోలా? అదేనే, సరిగా నిద్రపట్టలేదు. అందుకే పైకి వెళ్ళి పడుకుందామని. నువ్వు చదువుకో. నిద్రపట్టలేదు, పైకి వెళ్ళి పడుకుందామని. పైకంటే డాబా పైకి వెళ్తున్నా. వినపడింది. మధు, కుటుంబ గౌరవం పాటించే ఏ ఆడపిల్ల అర్ధరాత్రి పూట ఇంట్లోంచి బయటికి వెళ్ళదు. నా కూతురు నా మాట గౌరవిస్తుందనే నా నమ్మకం. బాబు క్రిందికి వెళదాం రా. అది కాదే, ఆ అమ్మాయికి రాదు బాబు, శాస్త్రి గారు రానివ్వరు. వెళదాం. ఏం బాబు బయలుదేరావా? అవును. ఎందుకు ఏడవడం? ఆ మాత్రం నమ్మకం లేదా నీకు నా మీద? అత్త, నా సంగతి నీకు బాగా తెలుసు కదా. నేను చాలా పట్టుదల గల మనిషిని. ఏదైనా అనుకున్నానో దాన్ని సాధించే వరకు నిద్రపోను. ఎందుకు ఏడుపు? ఇగో, నేను మళ్ళీ చెప్తున్నాను నాకు ఏడ్చేవాళ్ళంటే మాలవుకోవు. నా మీద నీకు నిజంగా నమ్మకం ఉంటే నువ్వు నవ్వాలి. నేను ఇప్పుడు సరాసరి మా నాన్నగారి దగ్గర వెళ్తున్నాను. ఈ విషయం అంతా చెప్పి ఈ పెళ్లికి ఈ నెలలో ముహూర్తం పెట్టించే తిరిగి సరాసరి ఇంటికి వస్తాను. ఎందుకంత కోపం? వడదూపులే చింతకాయలు రాలో. ఎవరంతా గింజుకున్నా ఈ పెళ్లి జరగడం మాత్రం ఆగదు. జరిగి తీరుతుంది. అత అర్థమైందా? అవతల అర్థమైందా? వస్తా.
రామనాథం గారా, నమస్కారం అండి. నేను మార్కండేయ శాస్త్రిని మాట్లాడుతున్నాను. మరేం లేదు, రేపు దశమి గురువారం మంచిది అంచేత మనం అనుకున్న ప్రకారం మీరు ఒక్కసారి వచ్చి అమ్మాయిని చూసి వెళ్తే. నో 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 నో, మా అమ్మాయి ఇష్టానిష్టాల గురించి మీరు ఆలోచించక్కర్లేదు. నా ఇష్టమే దాని ఇష్టం కావాలి, అవుతుంది కూడా. చూడండి, డబ్బు శాశ్వతం కాదని తెలిసినా కూడా మనం తీసుకునే ప్రతి రూపాయి నోటు బాగుందా లేదా అని చూసే కదా తీసుకుంటాం. అలాంటిది నాకున్న ఒక్కగానొక్క కూతురికి భర్తను నిర్ణయించే విషయంలో అవతల వ్యక్తి మనకి తగినవాడు అవునా కాదా అని నేను ఆలోచించాలి. ఏమంటారు? అదే అదే, పెళ్లి అనేది నూరేళ్ల పంట మాత్రమే కాదు, ముఖ్యంగా కులానికి మతానికి ఆచారాలకి సంబంధించింది. అందుచేత పెళ్లి విషయంలో ఆవేశం పనికిరాదు, ఆలోచన కావాలి అని మా ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు. నా కూతురు వివాహం నా పరువు ప్రతిష్టలకి సంబంధించింది కాబట్టి నా నిర్ణయానికి వ్యతిరేకంగా ఏమాత్రం జరగడానికి వీల్లేదు. అలాగే రేపు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నెలలోనూ ముహూర్తం చూసి నిర్ణయించుకుందాం. చిత్తం. అలాగే, నమస్కారం. ఎక్కడికి చెప్పాలా? అర్థమైంది. ఏమిటి నీ తెగింపు? నీకు అసలు బుద్ధి జ్ఞానం భయభక్తి ఏమన్నా? దానికి ఎందుకలా నోరు పారేసుకుంటావు? ఇది ఎవరనుకున్నావే? నా కూతురు. ప్రేమ పేరుతో ఆవేశపడి జారుడు బండ మీద కాలు పెట్టిన వాళ్ళు కిందికి జారుతారే కాని పైకి వెళ్ళలేరని దానికి తెలుసు. అది ఇప్పుడు లోనికి పెడుతుంది. క్షమించు నాన్న. ఆడదానికి చిన్నతనంలో తల్లిదండ్రులు, పెద్దయ్యాక భర్త, వృద్ధాప్యంలో పిల్లలు అండగా నిలవాలని మీరే నాకు బోధించారు. నా భర్త విషయంలోనూ నా భవిష్యత్తు విషయంలోనూ నా ఇష్టానికి వ్యతిరేకంగా రాజీ పడదలుచుకోలేదు. వెరీ గుడ్. నీ నిర్ణయానికి అభినందిస్తున్నా. ఒక్క నిమిషం ఉండు. బిడ్డ పుట్టినప్పుడు తొలిసారిగా చేదుగా ఉండే ఆమదపు చుక్క నోట్లో వేస్తారు. ఎందుకో తెలుసా? ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళిపోయి కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్న ఈ శుభ సమయంలో నీ భవిష్యత్తు తీయగా గడవాలని ఇది నీకిస్తున్నాను. తీసుకో. మీకు ఉందమ్మా, నాకు ఉంది. తీసుకోమ్మా. మధు! అయ్యయ్యో!